హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. సండే కదా, మేము ప్రతిరోజు సండే పర్వాలేదు, అన్నీ సెలవులే కదా. సో ఇప్పుడు నా పేరు నారాయణ ఫ్రమ్ ఫ్యారడే సైనిక్ మిలిటరీ స్కూల్ నవోదయ ఆన్లైన్ కోచింగ్ సెంటర్. సో నేనేం చెప్పాను నిన్న, మీకు స్క్వేర్స్ 1 to 20 వచ్చేయాలని చెప్పాను. నెక్స్ట్ టేబుల్స్ 1 to 20 వచ్చేయాలి. స్క్వేర్స్లో కొన్ని లాజిక్ చెప్పాను. అన్ని వన్స్ ఉండేటప్పుడు ఎలా స్క్వేర్ చేయాలి, రైట్ సైడ్ 5 ఉండేటప్పుడు ఎలా స్క్వేర్ చేయాలి. రైట్ సైడ్ 5 ఉండేటప్పుడు ఏం చేశాను, 5ని స్క్వేర్ చేసాం, లెఫ్ట్ సైడ్ తర్వాత నెంబర్ చేత మళ్ళీ మల్టిపుల్ చేసాం. అలాగే అన్ని వన్స్ ఉండేటప్పుడు ఎన్ని వన్స్ ఉన్నాయో కౌంట్ చేసి 1 నుంచి అంతవరకు వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ 4 వన్స్ ఉన్నాయనుకోండి, 1 to 4 వెళ్ళారు, 4 నుంచి మళ్ళీ ఎక్కడికి వచ్చారు, 1కి వచ్చారు. అలాగే మనం చూసాం. అయితే నేను మీకు ఈరోజు వీడియోలో మ్యాథమెటిక్స్ సిలబస్ ఏంటి అనేది పెడతానని చెప్పాను. సో మీకు ఆ వీడియో కూడా ఒకటి లింక్ పంపిస్తున్నాను. ఫస్ట్ ఈ వీడియోలో ఈరోజు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే, ప్రైమ్ నెంబర్స్ మనకి చెప్పాలి. ఎందుకంటే రేపటి నుంచి ఎడిషన్స్ మల్టిప్లికేషన్స్ ఇవన్నీ ఉంటాయి 1 వీక్ వరకు. కానీ మీరు ఈలోపు టేబుల్స్, స్క్వేర్లు, ప్రైమ్ నెంబర్స్ ఈ 3 మనకు వచ్చేయాలి. ఎందుకంటే వీటిలోంచి కంపల్సరీగా ఒక 2-3 క్వశ్చన్స్ అయినా వస్తాయి. ప్రైమ్ నెంబర్లోంచి కంపల్సరీగా ఏ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ తీసుకున్నా ప్రైమ్ నెంబర్స్ నుంచి ఒక క్వశ్చన్ కంపల్సరీగా అడుగుతున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అడిగిన క్వశ్చన్స్ ఎలాగో చెప్తున్నాడు. 11 to 20 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 11 to 20 అని అడుగుతున్నాడు. లేదా వాట్ ఈస్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 41 to 50. లేదా ఒక నెంబర్ ఇస్తాడు, ఇట్ ఈస్ ఎ ప్రైమ్ నెంబర్ ఆర్ నాట్. ఏదైనా నెంబర్ ఇవ్వచ్చు. అది ఏదైనా నెంబర్ ఇచ్చేటప్పుడు మనం ఏం చేయాలి, ముందు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటో తీసుకుందాం. ప్రైమ్ నెంబర్ అంటే ఏంటమ్మా, మీకు తెలిసిందే. ప్రైమ్ నెంబర్ అంటే ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఒక నెంబర్కి 2 ఫ్యాక్టర్స్ ఉంటే అటువంటి నెంబర్ని ఏమంటారు, ప్రైమ్ నెంబర్ అని అంటారు. అంటే దాని ఫ్యాక్టర్స్ ఇట్సెల్ఫ్ అది ఉండాలి, ఇంకొకటి ఉంటే ఇంకొక ఫ్యాక్టర్ ఉంటే దాన్ని ఏమంటారు, ప్రైమ్ నెంబర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఒక ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, అంటే ఆ పర్సను అతనికి ఇంకొక ఫ్రెండ్, ఇద్దరే. ఇక్కడ పర్సన్స్ ఎంతమంది, ఇద్దరే ఉంటే అటువంటి నెంబర్స్ని, అటువంటి వాళ్ళని ఏమంటారు, ప్రైమ్ నెంబర్స్ అని అంటారు. అదే ఒక పర్సన్కి ఒక ఫ్రెండ్ కన్నా ఎక్కువ మెంబర్స్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఫ్రెండ్స్ ఉన్నారు, మొత్తం ఎంతమంది వాళ్ళు 3 మెంబర్స్. కాబట్టి 2 పర్సన్స్ కన్నా ఎక్కువ అయిపోయారు కాబట్టి వాళ్ళని కాంపోజిట్ పర్సన్స్ అని అంటారు. సో ప్రైమ్ నెంబర్ అంటే ఏం చేయాలి, 2 ఫ్యాక్టర్సే ఉండాలి. ఆ నెంబరు 1 ఉంటే అటువంటి దాన్ని ఏమంటారు, ప్రైమ్ నెంబర్ అని అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 1 to 10 తీసుకున్నాను. మనం ఏ నెంబర్ తీసుకుందాం, 1 to 10. 1 to 10 మనం తీసుకునేటప్పుడు 1 to 10లో మనకి ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, వాటి సమ్ ఎంత మనకు అడుగుతారు. సో 1 అనేది మనం తీసుకుందాం. 1 అనేది తీసుకునేటప్పుడు 1 ఫ్యాక్టర్స్ ఏంటమ్మా, 1 1 1. ఇక్కడ 2 ఫ్యాక్టర్స్ లాగా కనిపిస్తున్నాయి, కానీ సేమ్ నెంబరా కాదమ్మా, అంటే ఇది ఒక్కడే, వీడికి ఎవరు ఫ్రెండ్స్ లేరు పాపం. సో కాబట్టి ఇది ప్రైమ్ నెంబర్ అవుతాడా, అవ్వడు. ఇది ఫ్రెండ్ అవ్వాలంటే, ఇది ప్రైమ్ నెంబర్ అవ్వాలంటే వీడికి ఒక ఫ్రెండ్ ఉండాలి. ఆడితో పాటు ఇంకొకటి ఉంటే ఆడిని ఈడేమవుతాడు, ప్రైమ్ నెంబర్ అవుతాడు. కానీ 2 అనే నెంబర్ని తీసుకున్నాం. 2 తీసుకునేటప్పుడు 2ని ఎలా రాద్దాం, 2 1 2 అని రాద్దామా లేదమ్మా. ఇక్కడ 2కి ఆడితో పాటు ఇంకొకటి ఉన్నాడు, అంటే వీళ్ళు మొత్తం ఎంతమంది, ఇద్దరేనా. కాబట్టి ఇది ప్రైమ్ నెంబరా కాదా. సో ప్రైమ్ నెంబర్ 2కి ఓన్లీ 2 కంటైన్స్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ విచ్ ఆర్ ఇట్సెల్ఫ్ అండ్ 1. అదే నెంబరు మరి ఇంకొక 1 ఉంది కాబట్టి 2 అనేది ప్రైమ్ నెంబర్. నేను అలాగే 3 తీసుకున్నాను. 3 తీసుకుంటే 3ని ఎలా రాయొచ్చు, 3 1 3. సో ఇట్సెల్ఫ్ అండ్ 1. ఇక్కడ కూడా 2 ఫ్యాక్టర్సే ఉన్నాయి. సో 3 ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ప్రైమ్ నెంబర్. 4 తీసుకున్నాను. 4 ఫ్యాక్టర్స్ మీకు తెలుసు, ముందు 1 టేబుల్లో పోద్ది, 4 1 4. మీరు ఒకటే ప్రైమ్ నెంబర్ కావాలంటే అది ఈవెన్ నెంబర్ అయింది అనుకోండి, ప్రైమ్ నెంబర్ అవ్వదు ఎక్సెప్ట్ 2. 2 అనేది ఒకటే ఈవెన్ ప్రైమ్ నెంబర్. మిగతా ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఆడ్ నెంబర్స్. అలాగని ఆడ్ నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. సో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. 3 అనేది ప్రైమ్ నెంబరా ఇది ఆడ్ నెంబరా కాదా, ప్రైమ్ నెంబర్ అయిందా లేదా. కానీ 1 అనేది ఆడ్ నెంబరా కాదా, కానీ ప్రైమ్ నెంబర్ అయిందా, అవ్వలేదు. కానీ ప్రైమ్ నెంబర్ 3 ఆడ్ నెంబరా కాదా. కానీ ఒక ప్రైమ్ నెంబర్లో ఒక 2 తప్ప మిగతావన్నీ ఆడ్ నెంబర్స్. అది అడుగుతాడు క్వశ్చన్, ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఈజ్
ఈవెన్ ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి 2. లేదా క్వశ్చన్ ఇంకోలాగా అడుగుతాడు. సో ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఈవెన్ నెంబర్, ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ ఈవెన్ నెంబర్ అవుతాయా? అవ్వవు. కాబట్టి అది ఫాల్సా కాదా? ఫాల్స్. లేదా క్వశ్చన్ ఇంకోటి అడుగుతాడు, ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ ప్రైమ్ నెంబర్స్. ఆడ్ నెంబర్లు అన్నీ ప్రైమ్ నెంబర్లా? సో ఆడ్ నెంబర్ ఇది ప్రైమ్ నెంబర్ కాదు. సో ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఏమవుతాయి? ఆడ్ నెంబర్స్ అవుతాయి. ఇది ప్రైమ్ నెంబరు, ఆడ్ నెంబర్ కదా. కానీ ఆడ్ నెంబర్స్ అన్నీ ప్రైమ్ నెంబర్స్ అవుతాయా? అవు. సో 5 తీసుకుందాం. 5 తీసుకునేటప్పుడు 5 ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 5 1 జా 5. దీనికి ఇంకేమైనా ఫ్రెండ్స్ ఉన్నారా? 1 ఉన్నాడు. కాబట్టి ఇది ప్రైమ్ నెంబరా కాదా? ప్రైమ్. ఓకే. 6 తీసుకుందాం. 6 తీసుకునేటప్పుడు 6 1 జా 6. దేనా 2 టేబుల్తో పోద్ది. ఏదైనా నెంబర్ ఈవెన్ నెంబర్ ఉందనుకోండి, వెంటనే అది క్యాన్సిల్ చేసేస్తారు, అది ప్రైమ్ నెంబర్ అవ్వదు. 2 3 జా 6. దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉన్నాయి? 1 2 3 6. కాబట్టి ఇది ప్రైమ్ నెంబరా? కాదు. ఓకే. ఇప్పుడు 7 తీసుకుందాం. 7 1 జా 7 కాదా? ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా? లేవు. సో 7 ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ బికాస్ ఇట్ కంటైన్స్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్. ఓకే. 8 తీసుకుందాం. 8 1 జా 8. ఇది 2 టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. 2 × 4 2 4 జా 8. మరి ఏ టేబుల్తో క్యాన్సిల్ అవుతుంది కదమ్మా. దీని ఫ్యాక్టర్స్ ఏంటి అవుతాయమ్మా? 1 2 4 8. అంటే 2 ఫ్యాక్టర్స్ కన్నా ఎక్కువ ఉన్నాయి కాబట్టి 8 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే. 9 తీసుకుంటాను నేను. 9. సో 9 తీసుకునేటప్పుడు 9 ఎలా రాద్దాం? 9 1 జా 9 కదమ్మా. సో ఇట్ ఈస్ నాట్ ఏ prime number because it is also divisible by 3. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 9. కాబట్టి 9 అనేది ప్రైమ్ నెంబరా? కాదు. 10 తీసుకుందాం. 10 మీరు చూడగానే చెప్పేస్తుంది. 10 1 జా 10. 2 5 జా 10. ఇంకేదైనా టేబుల్తో పోతాయా? పోదు. కాబట్టి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయమ్మా? 4 ఫ్యాక్టర్స్. ఏంటవి? 1 2 5 10. సో 10 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఇప్పుడు ఆడు అడుగుతాడు 1 to 10 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? 1 to 10 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్? 1 to 10 ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయమ్మా? సో 2 3 5 7. టోటల్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్? 2 3 5 7. 4 ప్రైమ్ నెంబర్స్. అంటే ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? 4. ఇప్పుడు సమ్ అడుగుతాడు. ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఫ్రమ్ 1 to 10. సో 1 to 10 ప్రైమ్ నెంబర్ సమ్ ఎంత? 2 + 3 + 5 + 7. అంటే ఎంత అవుద్ది? 70. ఓకే. అర్థమైందా? అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఇంకోటి చూద్దాం. 11 to 20 చూద్దాం. ఓకే. 11 to 20. 11 to 20 ప్రైమ్ నెంబర్స్ మనం ఒకసారి చెక్ చేద్దాం. సో 11 to 20. 1 to 10 హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఫ్రమ్ 1 to 10? 4 ప్రైమ్ నెంబర్స్ ఆర్ దేర్ which are 2 3 5 7. Sum of the prime numbers from 1 to 10 is 17. So even prime number is only 2. All prime numbers are odd numbers, but all odd numbers are not primes. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది? 2. ఆల్ ప్రైమ్ నెంబర్స్ అన్నీ కూడా ఆడ్ నెంబర్స్, బట్ odd numbers are not prime numbers. All odd numbers are not prime numbers. Odd numbers అన్నీ ప్రైమ్ నెంబర్స్ అవ్వవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నాం 9 అనేది ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అయిందా? అవ్వదు. కానీ మనం చెక్ చేసిన అన్ని ప్రైమ్ నెంబర్స్ ఏమో అయ్యాయి 1 to 10లో. సో 3 ఆడ్ నెంబర్, ప్రైమ్ నెంబర్ అయిందా లేదా? ప్రైమ్ నెంబర్ ఆడ్ నెంబర్ అయిందా లేదా? 5 ప్రైమ్ నెంబర్ ఆడ్ నెంబర్ అయిందా లేదా? 7 ప్రైమ్ నెంబర్ ఆడ్ నెంబర్ అయిందా లేదా? కానీ 1 తీసుకున్నాం. 1 అనేది ఆడ్ నెంబర్ కానీ ప్రైమ్ నెంబర్ అయిందా? 9 అనేది ఏది? ఆడ్ నెంబర్. ప్రైమ్ నెంబర్ అయిందా? అవ్వలేదు. కాబట్టి 3 పాయింట్లు మనం జాగ్రత్తగా గుర్తు చేసుకోవాలి. సో ఇప్పుడు నేను 11 to 20 తీసుకుంటాను. 11 to 20. సో 11 to 20 తీసుకుందాం. ఇందులో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో మనం ఐడెంటిఫై చేద్దాం. సో 11 మీరు చూడగానే చెప్పేస్తారు. 11 అనేది ప్రైమ్ నెంబరా కాదా? Prime number because it contains only 2 factors. 11 1 ja
11. There are other factors. So 11 1 11. ఇప్పుడు 12 తీసుకుందాం. 12 1 12 కాదు, ఇది ఈవెన్ నెంబర్ ఎప్పుడు ప్రైమ్ నెంబర్ కాదు, వెంటనే రాంగ్ కొట్టివచ్చు. కానీ మనకి ఫ్యాక్టర్స్ ఫైండ్ అవుట్ చేయడం అలవాటు చేసుకోవాలి. ఇది 2 టేబుల్తో క్యాన్సిల్ అవుద్దా లేదమ్మా? 2 ఎన్ని టైమ్స్? 6 టైమ్స్. అలాగే 2 + 1 సమ్ ఆఫ్ ది డిజిట్స్ ఇన్ ద నెంబర్ 12 ఈజ్ 3. ఏదైనా ఒక నెంబర్లోని సమ్ ఆఫ్ ది డిజిట్స్ అన్నిటినీ యాడ్ చేస్తే అది 3తో క్యాన్సిల్ అయితే అది క్యాన్సిల్ అవుతుంది. కాబట్టి 2 + 1 ఎంత? 3. 3తో క్యాన్సిల్ అవుద్దా? అవుద్ది. కాబట్టి దీని ఇంకొక ఫ్యాక్టర్స్ ఏంటి? 3 4 12. ఇంకేమైనా ఉన్నాయా? 6 2 వేస్తాం. అంటే దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్ చూడండి, 1 2 3 4 6 12. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. ఓకే, నౌ 13 చూడగానే చెప్తారు 13 1 13, ఇంకేం లేవు కాబట్టి ప్రైమ్ నెంబర్. ఓకే, 14 తీసుకున్నాం. మీకు ఇచ్చిన వర్క్లో కూడా నాకు ఇలా ఫ్యాక్టర్స్ వేసుకొని చూపించాలి. సో 14 1 14, 2తో క్యాన్సిల్ అవుతుంది, 2 7 అంతేనమ్మా. 3తో క్యాన్సిల్ అవుద్దా? 4 + 1 ఎంత? 5. 3తో క్యాన్సిల్ అవ్వదు, 4తో అవ్వదు, 5తో అవ్వదు, 6తో అవ్వదు, 7తో అవుద్ది. ఓకే, కాబట్టి దీనికి ఎన్ని ఫ్యాక్టర్స్? 1 2 7 14. సో ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 15 మనం చూడగానే చెప్పవచ్చు, యూనిట్ ప్లేస్లో ఏముంది? 5 ఉంది. 5 ఉందంటే 5తో క్యాన్సిల్ అవుద్దా? అవుదమ్మా? అవుద్ది. సో దీన్ని ఎలా రాద్దాం? 15 1 15. అలాగే ఇది 3తో కూడా క్యాన్సిల్ అవుద్ది. 5 + 1 ఎంత? 6. కాబట్టి 3 5 అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1 3 5 15. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 16 మనం చూడగానే చెప్పచ్చు ఏంటిది? ఈవెన్ నెంబర్. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. కానీ ఫ్యాక్టర్స్ వేయడం అలవాటు చేసుకోవాలన్నాను. 16 1 16. సో కాన్సన్ట్రేషన్గా మనం చేసే 1 అవర్ అయినా దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి, మిగతా పని మీద కాదు. 16 1 16, 2తో క్యాన్సిల్ అవుద్ది, 2 8 3తో అవుద్దా? 6 + 1 ఎంత? 7. ప్రతిదీ చెక్ చేయాలి. అంటే ఇది 4తో కూడా క్యాన్సిల్ అవుతుంది. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటమ్మా? 1 2 4 8 16. 16 ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. 17 మీరు చూడగానే చెప్పేస్తారమ్మా. 17 1 ఎంత? 17. ఇంకేమైనా ఫ్యాక్టర్స్ ఉన్నాయా 17కి? లేవు. సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్ నెంబర్. అండ్ 18 చెక్ చేద్దాం. 18 చెక్ చేద్దామా? 18 1 18. మళ్ళీ ఏ టేబుల్తో పోతుంది? 2 టేబుల్తో. 2 9 3 6 ఎందుకంటే 3 టేబుల్లో ఉందా లేదా ఇది? కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 6 18. అంటే ఫైనల్లీ చూద్దాం ఏది అంటే 19 మీరు చూడగానే చెప్పవచ్చు. 19 1 19. సో ఇట్ ఈస్ ఏ ప్రైమ్. 20 కూడా మీరు చూడగానే చెప్పవచ్చు. 21 20. సో ఇంకేమవుద్దమ్మా? 2 10 20, 4 5 20. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్. అంటే దీని ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 4 5 20. ఓకేమ్మా? సారీ 10 20. So how many prime numbers from 11 to 20? How many prime numbers from 11 to 20? So there are 11, 13, 17, 19. 11, 13, 17, 19. Total how many prime numbers are there? 4 prime numbers are there. Sum modified. Sum of the prime number. Sum of the prime number into 11 plus 13 plus 17 plus 19. Total anta 60. Sum of the prime numbers from 1 to 10 17. Sum of the prime numbers from 11 to 20 60. So ఇది మనకు కంపల్సరీ రావాలి. ఓకే, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఏ నెంబర్ విచ్ హ్యాస్ ఓన్లీ 2 ఫ్యాక్టర్స్, ఇట్ ఈస్ కాల్డ్ ఏ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఏది? 2. ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఆల్ ఆడ్ నెంబర్స్, బట్ ఆల్ ఆడ్ నెంబర్స్ ఆర్ నాట్ ప్రైమ్ నెంబర్స్. ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మీరు హోంవర్క్ ఏం చేస్తారంటే నాకు సేమ్ ఇలాగే ఏది 21 to 30 ప్రైమ్ నెంబర్స్ ఎన్ని, హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్, ఇలా ఫ్యాక్టర్స్ వేసుకొని రావాలి. ఫ్యాక్టర్స్ మనకు కంపల్సరీగా రావాలి. హౌ మెనీ ప్రైమ్ ఫ్యాక్టర్స్ సార్ హౌ మెనీ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో అవి నాకు చెప్పాలి. టోటల్ ఫ్యాక్టర్స్ నాటు సమ్ చెప్పాలి. అలాగే 31 to 40
how many prime numbers from 31 to 40 and find their sum. సో సమ్ ఫైండ్ అవుట్ చేయాలి, టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్నో చెప్పాలి. అలాగే 41 to 50, అలాగే 51 to 60, అలాగే 61 to 70, అలాగే 71 to 80, అలాగే 81 to 90 అండ్ 91 to 100. ఇది మీ వర్క్ అన్నమాట, టుడేస్ వర్క్. మీరు 1 అవర్లో వీడియో అయిపోయిన తర్వాత మొత్తం ఆ సిలబస్ వీడియో కూడా చూసిన తర్వాత ఈ మొత్తం అనేది నాకు 1 అవర్లో నీట్గా పేపర్ మీద నేను ఎలా ప్రాక్టీస్ వేసానో అలా వేసుకొని 11 to 20 ఏ ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయో చూపించి టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్నో అక్కడ రాసుకోవాలి. టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని 4, టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఎన్ని 4, అలాగే వాటి తాలూకా సమ్ ఎంతో చెప్పాలి. అది ఎక్కడి వరకు 21 to 30, 31 to 40, 41 to 50, 51 to 60, 61 to 70, 71 to 80, 81 to 90, 91 to 100. ప్రతి పేపర్ మీద వాళ్ళ పేరు రాసి నాకు వాట్సాప్ చేయాలి. ఓకే, బాయ్.